హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మళ్ళీ బోర్ల వీడియో స్టార్ట్ చేసినాం కదా. మనం వచ్చేసి నేను అనాజీపూర్ వీడియో ఒకటి తీసినాం కదా. అదే మనకు చుక్క నీళ్ళు వాడని బోరు అని చెప్పేసి మనం నేను వీడియో తీసినాం కదా. దాని తర్వాత మనకు వచ్చేసి మా ఊర్లో షేర్పల్లి విలేజ్ అండ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అనమాట. వచ్చేసి మనం అయితే ఇంకా షేర్పల్లి విలేజ్లో కొన్ని బోర్లు అయితే వేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు ఈ యాసంగిలో కొత్త బోర్లు అయితే వేయడం జరిగిందనమాట. ఒక 3-4 వేసిరు. ఫస్ట్ బోర్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా, బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది. ఈ మోటార్ అయితే ఎన్ని ఫీట్లు వేసిరు, అంటే బోర్ ఎన్ని ఫీట్లు వేసిరు, మోటార్ ఏం కంపెనీ వాడుతురు, అండ్ వాటర్ ఎన్ని పడ్డాయి అనే కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఫస్ట్ పొక్క అయితే కనిపిస్తుంది కదా అక్కడ. దానికి వచ్చేసి మనకు అంటే ఏడేడ గ్యాప్లు వచ్చినాయి అనే విషయాలు కొన్ని తెలుసుకుంటే మనకు ఎంత నీళ్ళు వస్తుంది, ఆయన ఎన్ని రోజులు నడిపించడు అనే కొన్ని విషయాలు, మనం ఏ డేట్ నాడు బోర్ వేసిన అనే కొన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. మరి వీడియోలోకి వెళ్దామా? మనం వచ్చేసి ఇంకా బోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి పొక్క ఏ డేట్ నాడు వేసిరు అనే విషయానికి వస్తే మనకైతే 12 తారీఖు నైట్ వేయడం జరిగిందనమాట. ఇది ఈ పొక్క డెప్త్ మొత్తం వచ్చేసి 350 లోతు అనమాట. ఇది మనకు వాటర్ ఎక్కడెక్కడ వచ్చిన విషయాలకు వస్తే మాత్రం అంతకంటే ముందు మనకు ఈ కేసింగ్ వేసే విధానం కూడా ఫస్ట్ మెయిన్గా, ఎందుకంటే పొక్కను మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ నేను చెప్పే రేట్లు మీకు ఇమాజినేషన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొక్క లోతు కూడా చెప్పిన కదా. 350 ఫీట్ల పొక్క 45 ఫీట్లతో కేసింగ్ వేసారు అనమాట. 8 గేజ్ ఉంటుంది, 6 గేజ్ ఉంటుంది, 10 గేజ్ కూడా ఉంటుంది. ఇలా మనకు రైతులు మనకు ఏది మన ప్లేస్ అంటే మనకు ఉండే గట్టితనాన్ని బట్టి మనము కేసింగ్ కూడా వేసుకోవాల్సి వస్తుంది అనమాట. 10 గేజ్ అంటేనే కొంచెం రేట్ ఎక్కువ అవుద్ది, అండ్ 8 గేజ్ అంటే మిడిల్ రేంజ్ అనమాట. 6 గేజ్ అంటే మరీ జర నార్మల్గానే ఉంటుంది. అది కొంతమంది వేయించుకుంటారు చాలా తక్కువ. 8 గేజ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనకు వచ్చేసి 45 ఫీట్ పట్టింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 45 ఫీట్లు అంటే మనకి పొక్క డెప్త్ మొత్తం 350 అయితే మనకి వాటర్ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే కొంచెం లైట్గా, అంటే ఫస్ట్ మనము బోరు స్టార్ట్ కాగానే ఒక 90 ఫీట్ దాకా దుమ్ము లేవడం జరిగిందనమాట. దుమ్ము అయిపోగానే ఇంకా మనకి, ఎందుకంటే ఇప్పుడు కాలం కూడా బాగా అయింది కదా అందరికీ, ప్రతి మన తెలంగాణ స్టేట్లో అయినా ఎక్కడైనా కానీ కాలం బాగా అయింది కాబట్టి చాలాసేపు ఏం దుమ్ము లేవలేదనమాట. ఒక 90 ఫీట్ దాకా పోగానే కొంచెం లైట్గా పదనలాగా ఏర్పడదు అనమాట, చిన్న లైట్. అంటే అది ఇంకా మళ్ళీ దుమ్మే స్టార్ట్ అయింది. కాకపోతే మంచి గ్యాప్ ఏడొచ్చిందంటే మనకు వచ్చేసి 130 ఫీట్లలో మంచి పెద్ద గ్యాప్ వచ్చింది ఒకటి ఈ బోర్కు. 130 అయిపోయాక మళ్ళీ నీళ్ళు సరిపోవని కొంచెం అంటే గ్యాప్ యాడ్ అవుతుందో, మనకు ఉన్న జాగా వారుతుందా పారదా అని చెప్పేసి ఎప్పుడు ఎట్లా 130-200 ఫీట్లు వేస్తే పొక్కలు సరిపోవు కాబట్టి మనం ఏం చేశారు అంటే ఇంకా కొంచెం మూవ్ అయ్యారు అనమాట. మూవ్ అయితే మనకు వచ్చేసి ఇంకా అక్కడ నుంచి 130 నుంచి మళ్ళీ ఎక్కడ దాకా డిస్టర్బెన్సే లేదు. మళ్ళీ మనకు 250లో ఒక రెడ్ కలర్ లాగా మారి మనకు అక్కడ కనిపిస్తుంది, అక్కడ చూసుకోవచ్చు. ఆ రెడ్ కలర్ లాగా మారి మళ్ళీ ఒక చిన్న గ్యాప్ ఆడింది అనమాట 250లో. అంటే ఈ 130 ఈ 200 లోపల వచ్చే ఫీట్ల 150 లోపల వచ్చేది అని కొన్ని నమ్మసక్కమైనవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాలం ఉంది అనే ఒక విషయం ప్రకారం కూడా పోస్తాయి. కొంచెం వెనక ముందు అయినా కానీ ఆ గ్యాప్లో అయినా కొంచెం డౌట్ ఉంటాయి కొన్ని ఏరియాలలో. ఇది కూడా ఎలా ఉందనే దీనికి కొంచెం అబ్జర్వేషన్ పెడదాం మనము. అయితే ఇంకా మళ్ళీ 250 ఫీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ 270లో కూడా వచ్చిందనమాట. 270-280 మధ్యలో, అంటే 280-270 మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి 280 దాటిన తర్వాత మళ్ళీ గ్యాప్లు ఎక్కడ మనకి యాడ్ కావలేదన్నమాట. ఇంకా 350 పొక్క వేసి ఆపేసారు అనమాట. నీళ్ళు కూడా మనకు బండి నడుస్తుంటే మనకు ఈ నీళ్ళు సరిపోతేలే, మనకున్న 2.5 ఎకరాలు 3 ఎకరాల జాగా పారుతుంది అని చెప్పేసి మనం ఎట్లాగో నాటు కూడా ఏమి వేయం కదా, ఓన్లీ మనం ఎలుగడ్డ పంట తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ దాకా ఆపడం జరిగిందనమాట. మా ఏరియా కూడా మ్యాక్సిమం చెప్తున్నా, మంచి వాటర్ వాడాలంటే గవే ఇక మనకు వచ్చేసి 130, 150, 160, 180 అనే కొన్ని ప్లేసెస్ బట్టి కూడా ఉంటుంది మాది ఇక్కడ. సో వచ్చేసి ఇంకా నీళ్ళు సరిపోతుందని చెప్పేసి మనం అయితే మోటార్ బంద్ చేసినాం అనమాట. ఇంకా ఇక బోర్ పొక్క అయిపోయింది కదా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకా ఇలా దించిన మోటార్ సంగతి విషయానికి వస్తే, ఇలా ఏ మోటార్ దించడం, ఎన్ని ఫీట్లు దించడం అనే విషయాలు కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి కదా ఫ్రెండ్స్. అయితే వచ్చేసి మనమైతే పొక్క డెప్త్ ఎంత ఉంది అనే విషయాలు, గ్యాప్లు ఎక్కడెక్కడ వచ్చినాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దాని తర్వాత వచ్చేసి మనం మోటార్ల గురించి, ఇంకా మోటార్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ బజాజ్ కంపెనీలో ఇది వచ్చేసి మనకు 6 మోటార్ అన్నమాట. ఇది 6 మోటార్కు దీనికి 8 స్టేజ్ల పంపు కూడా తీసుకున్నాము. అంటే 6 మోటార్ 6 పంపు కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ డెప్త్ కూడా తీస్తుంది నీళ్ళు. 6 మోటారు 8 పంపు కాబట్టి గంతే, అంటే లోతు అవే నీళ్ళు ఇస్తుంది. 6 మోటార్ అయినా 6 పంప్ అయినా ఓకే, 8 పంప్ అయినా గంతే తీస్తుంది. ఎందుకంటే 330-320 ఫీట్ల దాకా కూడా అవుతుంది. కాకపోతే కొంచెం లిఫ్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ మోటార్ అనేది తక్కువ తీసుకోవాలి, అంటే దించుకోవడం తక్కువ దించుకోవాలి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా దీనికి మనకు వచ్చేసి 12 పైపులు తీసుకొచ్చారు అనమాట. అది ఒక్క పైపు డిస్టెన్స్ అంటే పొడుగు వచ్చేసి ఫీట్ల ప్రకారంగా చూసుకుంటే 20 ఫీట్ల పైప్ అనమాట. అప్పట్లో 10 ఫీట్ల పైపులే ఉంటుండే, అవి 40 పైపులు దించడం 50 పైపులు దించడం అని చెప్పేసి అందరూ. కానీ అట్లా కాదు, ఇప్పుడు ఒక్క పైప్ వచ్చేసి మనకి 20 ఫీట్ల పొడుగుతో ఉంటుంది అనమాట. 12 పైపులు అంటే 240 ఫీట్లు.
ఇప్పటికి 240 ఫీట్లతోటి మనం దించినాం. అంటే వీళ్ళకి వచ్చింది 250 ఫీట్ల గ్యాప్ వచ్చింది, ఒకటి 130లో ఒకటి వచ్చింది. అయితే కొంచెం ఈ రైతులు కన్ఫ్యూజన్ ఏంటంటే, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీకు మంచి క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు గ్యాప్ ఏడు వచ్చినాయి, లాస్ట్ గ్యాప్ ఏడు వచ్చిందో ఆ గ్యాప్ దాకా మన మోటార్ ఖచ్చితంగా ఉండాలి. దానికన్నా ఒక 10 ఫీట్ల కిందికా లేకపోతే 15 ఫీట్ల కిందికా, వీలైతే ఒక 20 ఫీట్ల కిందికా అనేది ఒక ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టుగా మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ 3 గ్యాప్లు ఇప్పుడు కొన్ని గ్యాప్లు ఏమవుతాయి, ఈ పైన 130లో ఉన్న గ్యాప్ అనేది కొంచెం ఒక్కోసారి నమ్మకం తక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మోటార్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు అంటే ఇప్పుడు వరలు కోసి అందరూ అట్లా ఊకురు అనమాట. ప్రతి ఒక్క బోర్లు స్టార్ట్ అయినాయి అనుకో, ఎక్కడెక్కడ లోపల భూగర్భ జలం ఎక్కడెక్కడ కలుస్తో తెలియదు. కాబట్టి మనం మ్యాక్సిమం మనకు లాస్ట్ గ్యాప్ దాకా అయితే పక్క మోటార్ దించుకోవాలి. ఈ కళింగ పైపులు అయ్యి వచ్చేసి మనకి ఇది ఒక్క పైపు 20 ఫీట్లు అని చెప్పిన, 20 ఫీట్ల పైపులు మనకు 12 దించడం అనమాట. దీనికి కేబుల్ కూడా మనకు మంచి మనకు వచ్చేసి గోకుల్ అనమాట. ఇది గోకుల్ కేబుల్ మనం వాడుతున్నాం అన్నమాట. ఇక్కడ 2.5 కేబుల్ అనమాట, 2.5 స్క్వేర్ ఎంఎం అనమాట. మన రైతు రక్ష స్టార్టరు. ఇందులో కొన్ని రకరకాల ఉన్నాయి కూడా. అంటే వీళ్ళిగా ఎప్పుడన్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, స్టార్టర్ కంపెనీ తీసుకోవాలి ఇట్లా తీసుకోవాలని ఏమి ఉండదు. సో మనమైతే ఇప్పుడైతే ఇక్కడ స్టార్టర్లో మోటార్ వేసినాం కదా, అయితే అన్న తాళం మర్చిపోయి వచ్చింది అనమాట. మనమైతే ఇప్పుడు అట్లా ఒక విధంగా అయితే ఆన్ చేసినాము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే మోటార్ అయితే వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రెషర్ అయినా బాగానే ఉంటుంది, అండ్ ఏదైనా ఎనీథింగ్ మనకు బాగానే ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి ఇక్కడ ఇది ఒక 2.5 ఎకరాలకు అయితే సాగు చేయడం కోసం అయితే ఈ బోర్ తీయడం జరిగింది. మనకు వచ్చేసి ఇప్పుడు ప్రెషర్ మీద చూడొచ్చు, అంటే ఈ వాటర్ కలర్ కూడా చూసుకోవచ్చు. ఇగో ఈ వాటర్ కూడా మనకు కొంచెం రస్ట్ లాగా వస్తుంది, చిన్న చిన్న రస్ట్ లాగా మనకు ఏర్పడుతుంది. కొన్ని కొత్త బోర్ ఏమైతే అంటే కొన్ని రోజులు అయినాక మనకు సెట్ అయ్యేదాకా కొంచెం ఉంటుంది అనమాట. ఇగో కొంచెం లైట్గా చిన్న రస్ట్ లాగా కనిపిస్తుంది మనకు అక్కడ చూసుకుంటే. ఇక్కడ వచ్చేసి అయితే మనకు అది వాటర్ టేస్ట్ కూడా ఒకసారి చేద్దాం. ఎందుకంటే మనం గీసు వాడుకుంటా మనమైతే ఈ మోటార్ దించుతాం కాబట్టి కొంచెం నాకు తెలిసి తాగడానికి అంత బెటర్ కాదు ఇప్పుడు కొన్ని రోజుల దాకా. సో టేస్ట్ అది చేద్దాం, మన వాటర్ ఇలా ఉన్నాయని చెప్పేసి. నిన్న మనం మోటార్లో టేస్ట్ చేసాం కదా, ఇప్పుడు చేద్దాం. వాటర్ అయితే సన్ననే వస్తున్నాయి. ఇక్కడ టేస్ట్ వేరే ఉంది. ఒక విలేజ్ టు విలేజ్ మారంగానే నీళ్ళు నిజంగానే చేంజ్ అయిపోతాయండి. నిజంగా వాస్తవం చెప్పాలంటే నీళ్ళు అయితే చాలా చేంజ్ చేస్తూ ఉంటాయి. ఈ బోర్ల విషయానికి వస్తే చాలా వేరే లెక్క ఉంటాయి. మనకు వచ్చేసి ఇప్పుడు ఇది వస్తుంది కదా, ఇక్కడ ప్రెషర్ ఇలా ఉంది. ఇది ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకా ఆయన అన్న 240 ఫీట్ దించింది కాబట్టి మనకు వచ్చేసి ఇంకా దగ్గర ఇంకొక 2 పైపులను దించాల్సి వస్తుంది. అంటే 240 అంటే 20 ఫీట్లు యాడ్ చేస్తే 260 అవుతుంది. ఇంకొక లెంత్ యాడ్ చేస్తే అనుకున్న డెప్త్కి వెళ్ళిపోతారంట మోటార్. ఇది గాయస్ మనకు వచ్చేసి చూస్తారు కదా, ఆ పైప్ కూడా వీకేసినాం. అంటే మనకి ఈడకొని ఆడుకొని వాటర్ పోతే మనకి ఎంత వస్తుందో తెలియదు కాబట్టి మనం అయితే ఏం చేసినామంటే ఇప్పుడు ఇవన్నీ వీకేసినాం అనమాట. ఎందుకంటే ఇది ఇన్ని నీళ్ళు పడ్డా కానీ రైతు ఏమంటుండంటే మోటార్ అయితే గ్యాప్ ఇస్తుందని చెప్పేసి కూడా కొన్ని విషయాలు చెప్తుంది మనకు. ఒకసారి వచ్చేసి ఇది గ్యాప్ ఇస్తుంది అంటుండు. ఒక 5-10 నిమిషాలు వచ్చిన తర్వాత గ్యాప్ అయితే వస్తుంది అంటుండు. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాటర్ పడంగానే పుల్లు పడంగానే కొన్ని బోర్లు ఎక్కువ వస్తాయి, కొన్ని బోర్లు తక్కువ వస్తాయి, కొన్ని ఇలా అలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని మనకు సెట్ అయిన కొద్దికి, అంటే మనకు పొక్క దంగిన కొద్దికి, నీళ్ళు తీసేసిన కొద్దికి మనకి ఏమైతే అంటే అక్కడక్కడ ఎలుమలు అనేది సాప్ అవుతాయి. సాప్ అవ్వకుండా మంచిగా పోసే విధానం కూడా ప్లాన్ చేస్తాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకైతే అక్కడ దాకా పోసిన గ్యాప్ అనేది కొంచెం ఎంతకే వచ్చిందనమాట. ఇది గ్యాప్ అయితే ఇస్తుంది అంటుండు. అయితే నాకు తెలిసిన అనుభవం ఏంటంటే, ఇన్ని రోజులలో మనం వీడియో చేసిన ప్రకారంగానే ఈ బోర్ల గురించి మనం చదివిన కాడికి, మనం నేర్చుకున్న కాడికి అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే, మోటార్ అనేది ఎప్పటికీ ఇలా పోసే బోర్లను ఆపకూడదు. మనం దేనికొక దాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. మోటార్ అనేది రన్ చేస్తూ ఉండాలి ఎనీ టైం. మనం మోటార్ రన్ చేసిన టైంలో మనకి ఏంటంటే గ్యాప్లు అనేది ఆ ఎలిమిని అనేది కలుపుకొని ఇంకా కొంచెం మంచిగా పోసే విధంగా ఉంటుంది. అదే మనం నిన్న చూసినాం కదా ఒక మోటార్, ఆడ చుక్క నీళ్ళు పడకుండా కానీ మనకు ఎన్ని నీళ్ళు పోస్తుందో ఒకసారి మనం కనుక్కున్నాం కదా. అదేవిధంగా మనకైతే ఈ 5 నుంచి 6 నిమిషాల దాకా పోసింది. 6 నిమిషాల దాకా పోసి ఇట్లా గ్యాప్ వస్తుంది. సేమ్ మన బోర్ లాగానే ఇట్లా గ్యాప్ కూడా వెనక ముందు వచ్చేసి అట్లా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ కలర్ కూడా వాటర్ చేంజెస్ కాలే, ఇంకా మనం చూసుకోవచ్చు. ఇప్పటికి కూడా మనకు ఇంకా వాటర్ అనేది కొంచెం చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు ఇంకా ఘోరంగా ఉన్నాయి వాటర్. ఇప్పటిదాకా కొంచెం వైట్గా కనిపించినాయి, అంటే కమ్ము ఉంటాయి కదా నీళ్ళు, కమ్మిన నీళ్ళు కాబట్టి కొంచెం వైట్గా ఉంటాయి. ఇక్కడ ఇంకా కొంచెం కలర్తో వస్తున్నాయి. గ్యాప్ కూడా మనకు కొన్ని సెకండ్లనే వస్తుంది, చూసుకోవచ్చు. దాంతో మనం మంచిగా ఓపికతో వేసుకుంటే రైతులకు మంచి విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వాటర్ అనేది కలర్ మారింది. ఈ మోటార్ అనేది ఆపకూడదు అనమాట. ఓకే, ఆపకుండా మోటార్ రన్ చేస్తుంటే మనకి ఏమైతే అంటే మనకు వాటర్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు తెలియజేయాలని చెప్పేసి మన అభిప్రాయం కానీ ఏదైనా కానీ ఎనీథింగ్ మనకు కామెంట్లలో అయినా కానీ మనం ప్రతి ఒక్కరికి చెప్దామని చెప్తున్నా అందరికీ. ఎందుకంటే మనకి ఇప్పుడు రైతులు కొంతమంది బోర్ వేయంగానే నీళ్ళు పోస్తలేదు, ఇట్లా పోస్తలేదు, చాలామంది బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకే ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగానే తప్ప మనం ఇది చేస్తాం మేము పాయింట్ చూస్తామని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్, అంటే ఈ బోర్కి ఇట్లా వస్తుంది, ఇంత ఖర్చు పెట్టిండు, దాని ప్రకారం ఇప్పుడు 350 ఫీట్లు అంటే దగ్గర 55,000 దాకా పొక్కకే ఖర్చు వస్తుంది అనమాట మనకు. ఇప్పుడు ఈ 6 మోటార్ 8 పంప్ అంటే దగ్గర 28,000 దాకా మోటార్ అవుతుంది కాస్ట్.
ఈ ఓవరాల్గా ఇప్పుడు ఈ పొక్క మొత్తం మీద నడుస్తుందంటే ఒక లక్ష 50,000 దాకా ఖర్చు మొత్తం వస్తుంది అనమాట. ఈ మోటార్ ఇక్కడ నడవడానికి ఇంతగా నడవాలంటే 150,000 దాకా ఖర్చు వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ వీళ్ళు నీళ్ళు తక్కువ పడాయని చెప్పేసి బాధపడాలి, ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి కదా. ప్రతి ఒక్క రైతుకు ఉన్న సమస్యనే కదా. నేను చెప్పిన విషయమే కరెక్ట్. ఎప్పుడైనా సరే రోన్ వచ్చిందంటే ఇత్తనాలు పెడతారు, ఇత్తనాలు పెట్టి మళ్ళీ పంటలు తీస్తారు, పంటలు తీయగానే పైసలు వస్తాయి, పైసలు రాగానే అవి ఎవరికైనా ఇచ్చేదంటే కొన్ని ఇచ్చేస్తారు, కొన్ని మిగులుతాయి, అవి జేబులు ఉండగానే వాళ్ళకి మనసున పట్టది. రైతు అనడానికి ఇంట్లో ఇంకా ఇప్పుడే వానకాలంకి ఇంత పంట పండింది, ఇంకొన్ని నీళ్ళు ఉంటే నాకు ఇంకా కొంచెం పంట పండేసి అని చెప్పేసి బోర్ పొక్క చూస్తారు, ఆయన మళ్ళీ వేస్తారు. గిట్నే ఇక ప్రతి ఒక్క రైతు ఈ రైతు వేసిన ఇంకో రైతు వేస్తారు, ఇంకో రైతు ఇట్లా. ఇక రైతు అనేటువంటి ఎప్పుడు పెద్దగా కావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఆయన వచ్చిన పైసలు ఎప్పుడో కూడబెట్టుకునే ఆప్షన్ ఉండదు. ఇక ఇక్కడ బోర్ వేసి మళ్ళీ ఇప్పుడు ఈసారి బోర్ వేసిండు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇదంతా పైప్ లైన్ వేయాల్సి వస్తుంది, అంతా ఖర్చే ఉంటుంది ఎప్పటికీ. సో రైతులైతే కంపల్సరీ మీరు గమనించాలి. ఇలా మేము ఎన్ని రకాల కష్టపడి ఇక్కడ మేము పని చేస్తున్నామని చెప్పేసి మీరు ఒక 5 ఏళ్లతో మరి మా అన్నం దీన్ని నోట్లోకి పోతున్నాయి అంటే మేము ఎంత కష్టపడుతున్నాం అనే విషయాలు మీరు కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా? మరి బోర్ అయితే ఇట్లుంది కదా, దీన్ని మళ్ళీ ఒక్కసారి ఒక 10 days తర్వాత కానీ ఇంకా కొంచెం మేము ఇత్తనం కానీ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు మనం ఒకసారి వచ్చి మళ్ళీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, అంతే వస్తుందా అనే కొన్ని విషయాలు మళ్ళీ బోరు పార్ట్ 2 లేక తీద్దాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.